ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత ఒక దైవశక్తి అనేది మీ ఇంటికి వస్తారు. వారి వల్ల మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటికి రావడంతో మీకు ఏ విషయంలో మార్పు వస్తుంది, జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రోజు 6 గంటల తర్వాత సింహరాశి వారికి ఒక దైవశక్తి అనేది ఇంటికి రావడంతో మీరు మీ జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు వస్తాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ముఖ్యంగా ప్రేమించుకున్న వారు దూరమైనట్లయితే ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీకు ఏ దైవశక్తి ఇంటికి రావడంతో మీకు ఎలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, ఒళ్ళు దద్దరిల్లిపోతుంది. వారు చాలా గుర్తుపెట్టుకోండి, ఈ దైవశక్తి సామాన్యమైనది కాదు. మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు, మీకు ఏమి చెయ్యాలని ఆలోచిస్తున్నారు అనేవి ఇప్పుడు మనము తెలుసుకుందాం. అనుగ్రహం ఉన్నట్లయితే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడు కావచ్చు. కాబట్టి వీరి అనుగ్రహం మీరు పొందాలంటే ఈ విధంగా ఉన్నట్లయితే మీకు అనుగ్రహం అనేది పొందుతారు. ఫిబ్రవరి నెలలో 9వ తేదీన మీరు కోపం అనేది చాలా తగ్గించుకోవాలి, లేదంటే దైవశక్తి తిరిగి వెళ్ళిపోతుంది. వారి అనుగ్రహం పొందకుండా విశ్వరూపం చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరిపైన కోపం అనేది చూపించకుండా శాంతంగా మాట్లాడండి, నవ్వుతూ ఉండండి. దైవశక్తి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులు చేస్తారా, లేదా మీ జీవితంలో కొన్ని మార్పులు తెస్తారా అనేది తెలుసుకుందాం. సింహరాశి వారి జీవితంలో ఈ దైవశక్తి అనుగ్రహం లేకపోయినట్లయితే మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు. వాటితో పాటు మీరు కూడా కృంగిపోయే అవకాశాలు ఉంటుండే. కానీ మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఆ దైవశక్తి మీతో మీ వెంటే ఉండడం వలన ఎన్ని కోల్పోయినా, ఆర్థికంగా నష్టాలు చూసినా మీరు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందడుగు వేశారు. ఇప్పుడు డబ్బు కోల్పోయినా మళ్ళీ సంపాదించగలుగుతాను, మళ్ళీ తిరిగి ఆర్థికంగా ఎంతో ఎదుగుతాను అనే ధైర్యం మీ వెంటే వచ్చింది. ప్రతి ప్రమాదం నుండి, ప్రతి సమస్య నుండి మిమ్మల్ని బయటకు నెట్టించే శక్తి ఈ దైవశక్తి. కాబట్టి మీతో ఉంటూ మీ వెంటే నడుస్తూ మీకు ధైర్యం ఎల్లప్పుడూ తోడుండగా ఉంటున్నారు. కాబట్టి ఆ దైవశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుంటారు. ఇకపోతే రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ముందుంటున్నారు. అలాగే మీరు ఓటమి చూస్తే సంతోషించాలని అనుకుంటున్నారు. కానీ మీకు ఎన్ని ఓటమిలు ఎదురైనా కూడా మీరు విజయవంతంగా ముందడుగు వేస్తారు. తిరిగి మళ్ళీ విజయం పొందాలని ప్రయత్నిస్తారు. వారి జీవితం ఎలా ఉంటుంది అని ఎందుకు సంతోషంగా ఉంటున్నారని మీ శత్రువులు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా కోపంగా ఉంటున్నారు. కానీ మీకు ఈ విషయం అర్థం కాక మీరు వారితో సంతోషంగా మాట్లాడుతున్నారు. 2026 సంవత్సరంలో మీరు సక్సెస్ అనేది అడుగు పెట్టారు. ఆ అడుగులో మీరు విజయం అనేది సాధిస్తున్నారు. కాబట్టి వారు చూడలేకపోతున్నారు. చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని ఓడించడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. కానీ వారే ఓడిపోతున్నారు.
ఈ దైవశక్తి మీకు తోడుండగా ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. మిమ్మల్ని నాశనం కోరుకునే వారే ఓటమిని చూస్తున్నారు. కాబట్టి మీకు ఆ దైవశక్తి తోడుండగా ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. 2 రోజులు మీకు చాలా అదృష్టకరంగా మారుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఎలాంటి వ్యాపారం చేసేవారైనా విజయం అనేది మీతో ఉంటుంది. ఎందుకంటే ఆ దైవశక్తి మీకు ప్రతిరోజు మీ ఇంటికి సాయంత్రం 6 గంటల తర్వాత రావడంతో మీ ఇంటి చుట్టూ, మీ ఇంట్లో పాజిటివ్ అనేది వస్తుంది. మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. దేవత కృపతో మీ జీవితంలో చాలా అద్భుతం అనేది జరుగుతుంది. ఇలాంటి అదృష్టం తిరిగి వెళ్లకుండా మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ వెనకాలే గోతులు తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అదృష్టాన్ని మీరు మిస్ చేసుకోకండి. చేసే పనుల్లో ఆటంకం జరగాలని చూస్తున్నారు. మరి ఆ శత్రువు ఎవరు, మీకు ఎలా తెలుస్తుంది అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ శత్రువు మిమ్మల్ని ఓడించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఆ దైవశక్తి మీకు తోడుండగా ఎలాంటి శత్రువైనా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా చూస్తారు. ఆ దైవశక్తి కవచం మీకు తోడుండగా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూస్తారు. అదేవిధంగా మీరు నిజాయితీగా ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు. ఎవ్వరూ బాధపడ్డా చూడలేకపోతారు. కాబట్టి ఆ దైవశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుంటారు. మీ గుణగణాలు ఆ దైవశక్తికి చాలా నచ్చుతాయి. అలాగే మీకు కూడా సహాయం చేయడానికి ఆ దైవశక్తి ఎప్పుడూ మీకు తోడుండడంతో మీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మీకు ఇస్తుంది. గతంలో కోల్పోయిన ఆర్థిక సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోయి అప్పుల బాధలనేవి తీరిపోతాయి. అదేవిధంగా మీకు రావాల్సిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మీకు గతంలో ఏదైనా ఆస్తి రావాలని ఎదురు చూస్తున్నట్లయితే, అది కోర్టు వాయిదాలో ఉన్నట్లయితే వాటన్నిటి సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోయి మీకు వచ్చే ఆస్తి ఖచ్చితంగా రావడం మాత్రం వస్తుంది. మీకు అవధులు ఉండవు. సంతోషం అనేది పట్టలేకపోతారు. ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారో ఆ పని ఇప్పుడు పూర్తి అవుతుంది. కళ అనేది ఈ 2 రోజుల్లో నెరవేరుతుంది. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. మీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి, బాధల నుండి బయటపడ్డారు. ఇప్పుడు కూడా మీకు అలాంటి అవకాశం వచ్చింది. ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు మరింత ఎక్కువగా చేయండి. ఖచ్చితంగా మీ దైవశక్తి మీకు తోడుగా ఉండడం వలన ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా పొందుతారు. మీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ కనిపిస్తుంది. ఆ దైవశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుంటున్నారు. కానీ వారి గురించి మీకు తెలియకుండానే వారిని మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు. కానీ ఇప్పటికైనా ఆ దైవశక్తి ఎవరు, సాయంత్రం 6 గంటల తర్వాత మీకోసం ఎందుకు వస్తున్నారు, మీకు ఎందుకు సహాయం చేస్తున్నారు అనేవి తెలుసుకొని వారిని పూజించండి. ఖచ్చితంగా జీవితం అనేది సక్సెస్ కనిపిస్తుంది. వారు మీ చుట్టూ ఉంటూనే మీ పక్కనే ఉంటున్నారు. కానీ గుర్తించలేకపోతున్నారు. మీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు తెలుసుకొని జాగ్రత్త పడండి. సమయం మించిపోయిన తర్వాత మీరు చేతులు జోడించినా ఆ దైవం మళ్ళీ తిరిగి రాదు. తప్పు తెలుసుకొని మీరు జాగ్రత్త పడడం వలన మీ శక్తి మీతోనే ఉంటుంది. లేదా వేరే వారింటికి వెళ్ళడం వలన మీరు మళ్ళీ గతంలో కోల్పోయినవన్నీ మళ్ళీ ఇప్పుడు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. శత్రువులకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ దైవశక్తికి మీరు ఏం చెయ్యాలంటే, మీరు కోపం అనేది తగ్గించుకొని సాయంత్రం సమయంలో ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో దీపం వెలిగించి ధూపం వేయండి. అదేవిధంగా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. జీవితంలో ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతారు.